నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాల డిమాండ్. కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన. రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట. 6 మృతి, పలువురి పరిస్థితి విషమం. బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వ్యవహారాలపై పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చించాలని విపక్షాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులగణనపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కులగణన, 2027 మార్చి 1వ తేదీ నుంచి 2వ దశ కులగణన చేయనున్నారు. తొలి దశల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ లో కులగణన చేయబోతున్నారు. మరోవైపు కులగణనపై కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కులగణన పేరుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సర్వే చేయించారని, ఆ సర్వేలో పారదర్శకత లేదని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా పారదర్శకంగా కులగణన చేయాలన్నదే మోడీ ప్రభుత్వ సంకల్పమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించారు.
బ్రేకింగ్ న్యూస్. ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు నిలిచిన నేపథ్యంలో బెంగళూరులో ఘనంగా సంబరాలు నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వేడుక కాస్త విషాదం నింపింది. జట్టు సభ్యులు విజయోత్సవం కోసం నగరానికి చేరుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంకు భారీగా అభిమానులు చేరుకున్నారు. గేట్ 6 వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఇద్దరు ఆర్సీబీ అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో 15 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే బాధితులను శివాజీనగర్లోని బౌరింగ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తొక్కిసలాట సమయంలో బారికేడ్లు కోల్పోవడంతో ముగ్గురి కాళ్లు విరిగాయి. మరో 6గురికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. స్టేడియం వెలుపల జన సమూహం కూడా భారీగా ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు ముందుకు కదలలేక ట్రాఫిక్ జామ్ అయింది. జన సమూహాన్ని నియంత్రించలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తొక్కిసలాటలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని తమ జీపులో ఆసుపత్రికి తరలించారు. ఆర్సీబీ విజయం తర్వాత అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతుండగా ఇలాంటి విషాదకర ఘటన జరగడం అందరినీ కలిచివేసింది. ఆటగాళ్లను చూడాలని స్టేడియం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడం వల్ల వేదిక వద్ద భారీగా జనం రావడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఆయనను హెచ్చరించింది. 2022లో భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేయగా వాటిని ఛాలెంజ్ చేస్తూ రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారించింది. రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ వాక్ స్వాతంత్రం పేరుతో ఎవరైనా ఒక వ్యక్తి అయినా లేదా ఏ సేన అయినా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడానికి హక్కు లేదని స్పష్టం చేసింది.
భవిష్యత్తులో భారత సైన్యం గురించి ఈ తరహా అనుచిత వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు రాహుల్ కు హెచ్చరిక జారీ చేసింది. కాగా 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతూ చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకొచ్చి భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారన్నారు. వారు సైనికులపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. చైనా 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందన్నారు. 20 మంది భారత సైనికులను చంపేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లక్నోకు చెందిన ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి కోర్టు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమన్లను కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించినట్లు స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజమైన వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మాత్రమే అని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆయన సమావేశం నిర్వహించారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చింది ఈ రోజు అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు పాలన అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీతో కూడిన అనుభవం, మోడీ అభివృద్ధి మంత్రం అన్ని కలిసి కూటమి రూపంలో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడను వదిలించిన రోజు అని అన్నారు. వైసీపీ ఫ్యామిలీకి 45 సంవత్సరాలు రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ ప్రాంతానికి నీటి ప్రాజెక్టులకు ₹1 ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. అలాగనే రాయలసీమలో పరిశ్రమల స్థాపనకి, ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకి అనేక కంపెనీల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు గత సంవత్సర కాలంలో ఒప్పందాల రూపంలో మన ముందున్నాయి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ ప్రారంభమైనవి. అంటే ఏ అభివృద్ధి కోసం అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నుకున్నారో ఆ అభివృద్ధితో పాటు మొదటి నెల నుంచే ఒకేసారి పెన్షన్ని 4,000కి పెంచి 65 లక్షల మందికి దాదాపు నెలకి 4,000 పెన్షన్ ఇస్తూ, అలాగనే వికలాంగులకి కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, మరి కొంతమంది పూర్తిగా 100% వికలాంగులైన వాళ్ళకి 15,000 రూపాయలతో మానవతా దృక్పథంతో కూడిన పరిపాలన సంవత్సర కాలంగా జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో సమస్యలన్నీ పరిష్కారమైనవి అని మేము చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని వైసీపీ పార్టీ నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం మాజీ ఎంపీ బుట్ట రేణుక, మున్సిపల్ చైర్మన్ రఘు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బుట్ట రేణుక మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తి చేస్తుందని, ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎలక్షన్స్ కి ముందర సూపర్ 6 అంటూ ఏదైతే హామీలు ఇచ్చారు, అంతేకాకుండా ఇంకా చాలా చాలా అబద్ధపు హామీలను చెప్తూ ప్రజలని మోసం చేసి ఈరోజు సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలుపరచకుండా ప్రజలకు వెన్నుపోటుకుంటున్నారు. తల్లికి వందనము, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. మరి 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు మహిళా శక్తి కింద 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఏమీ చేయకుండా
మేము అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా కూడా రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అప్రపాలు చేస్తున్నామని మా పైన నిందలు వేశారే. ఈ రోజు ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.